అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఆన్లైన్లో డబ్బులు పెట్టండి, అధిక లాభాలు ఇస్తా అని నమ్మించాడు. అసలే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే అనుకున్నారు. మరికొందరిని ఉద్యోగాలు ఇస్తా, మీకు నెల నెల టెన్షన్గా జీతం ఇప్పించే బాధ్యత నాదన్నాడు. నిజమేనని నమ్మారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో పెట్టుబడి పెట్టారు, మోసపోయారు, చివరికి రోడ్డు మీద పడ్డారు. ఇతను కాస్త 40 కోట్ల రూపాయలు వసూలు చేసి దొరకకుండా తిరుగుతున్నాడు. ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. కరీంనగర్ సప్తగిరి కాలనీలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి సంచలనంగా మారింది. పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆధారం కూడా లభించలేదు. ఎట్టి పరిస్థితుల్లో సైతం అతన్ని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి న్యాయం చేయాలి అని చెప్పి బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఒకసారి చూద్దాం బాధితులు ఏమంటున్నారు. ఈరోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు. గత 3.5 సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని % చొప్పున ఇస్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర డబ్బులు, విపరీతమైన డబ్బులు లాగేసుకొని ఎస్కేప్ అయ్యిండు. ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు. ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక్కడికి వచ్చి మా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. పొగలూరు సురేష్ దగ్గర మేనేజర్ గా పని చేసుకుంటూ మా అందరి దగ్గర నందిని అనే ఆమె మా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నది. నా స్వతహాగా నేను 20 లక్షలు నేను ఆమె చేతిలోనే పోసాను. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పోలీస్ స్టేషన్లో ఎమ్మడి తిరుగుతున్నాము, సిటీ దగ్గరికి వెళ్ళాము, ఎవరు కూడా మా బాధ పట్టించుకోవడం లేదు. అదే 2-3 ఇయర్స్ నుండి మేము తిరుగుతున్నాము. ఇలా ఏమంటున్నారు నందిని అనే ఆమెనైతే అసలు ఇంతవరకు కాంటాక్ట్ లోకి వస్తలేదు. వస్తే ఇష్టం ఉన్నట్టు తిడుతుంది మమ్మల్ని. సురేష్ ఇంటికి వెళ్ళి అడిగితే పోలీస్ వాళ్ళని పిలిపిస్తుంది, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెడుతుంది రోజుల తరబడి. అలా చేస్తుంది మమ్మల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.